is here. Kollipara Uma Maheswarrao, Subbarao, Secretary BSR Modular Kitchen Association, Seshikar Rao, Senior Manager, Josil Limited, Raghuram, Sivaprasad, Nandakishore, Yarlagadda Subbarayudu. వీళ్ళందరినీ మొత్తం కలిసి ఇప్పటికే మనం చూస్తే దగ్గర 210 అయ్యారు. ఇంకొక 6-7 మంది ఉన్నారు. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా 369 మందిని ఈ గ్రామంలో వాళ్ళందరినీ వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. పని రేపటి నుంచే ప్రారంభం అవుతుంది. ఈరోజే ప్రారంభమైంది. ఆ అబ్బాయికి మీరు చూస్తే చెవి బాగలేకపోతే పుట్టుకతో వచ్చింది. దాన్ని ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చాడు. మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు చేసిపోయి ఆపరేషన్ కూడా చేపిస్తున్నాం. దానికి తల్లి ఉంది, గార్డెన్గా సుబ్బారావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకుంటారు. ఇది మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఈరోజు నేను ఒకటే కోరుతున్న అందరినీ, వీళ్ళందరూ ప్రముఖ వ్యక్తులు, సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు. సమాజం లేకపోతే వీళ్ళు లేదు. కానీ ఆ రోజు అవకాశం వస్తే అందిపుచ్చుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే అవకాశం, ప్రముఖ వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిగా తయారు కావాలి. ఆ గొప్ప వ్యక్తిగా తయారు కావాలంటే మీరు సమాజానికి తిరిగి ఇవ్వాలి. ఈరోజు డాక్టర్ గారు చెప్పారు, నేను కంటి ఆపరేషన్లు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి నేను చాలామంది చేస్తున్నాను. చాలా సంతోషం. అదే మరి వేరియస్ పీపుల్ అనేక రకాలుగా చేస్తున్నారు. సేవలు అందించడం ఒక వ్యక్తి అయితే, ఆ కుటుంబాన్ని కాంప్రహెన్సివ్గా పైకి తీసుకురావడం, ఆ కుటుంబానికి కావాల్సింది మామూలు సర్వీస్ కాదు, సరైన సమయంలో సరైన ఆలోచన ఇవ్వడం. ఒకరి జీవితంలో ఒక సరైన సమయంలో సరైన ఆలోచన ఇస్తే ఆ ఆలోచన ఆ జీవితాలనే మారుస్తుంది. వాళ్ళందరూ ప్రముఖ వ్యక్తులుగా తయారయ్యే పరిస్థితికి వస్తారు. దానికే నేను శ్రీకారం చుట్టాను. నేను ఈ కార్యక్రమాన్ని ఒక పవిత్రంగా భావిస్తున్నా. పేదవాడికి సేవ చేయడం కంటే పవిత్రత ఇంకొకటి లేదు. మానవ సేవే మాధవ సేవ. పేదవాళ్ళకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే అందరికీ పుణ్యం వస్తుంది. వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు గొప్ప వ్యక్తులుగా తయారు కావాలి. ఆ గొప్ప వ్యక్తులుగా తయారు కావాలంటే ఈ సమాజంలో మీకు అప్పచెప్పిన వాళ్ళందరికీ మీరు సేవ చేయండి. నెలకొక సంవత్సరానికి ఒకసారి నేను మానిటర్ చేస్తా. ఈరోజు మీ అందరికీ బాధ్యతలు అప్పచెప్తున్నా. అందుకే ఒక బుక్కే ఇచ్చి, లేకుంటే ఒక శాలువ కప్పి మీకు ఒక నేను మెచ్చినటువంటి అరకు కాఫీ ఇస్తూ ఉంటాను అందరికీ. ఎందుకంటే అది కూడా ఒక గిరిజన ప్రాంతంలో పండించే పంట. నేనే ప్రారంభించా, పేరు కూడా నేనే పెట్టా. ఈరోజు ప్యారిస్లో, లండన్కి పోయినా మనకు అరకు కాఫీ కోసం ఎదురు చూస్తున్నారంటే, గుమగుమలాడుతూ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ప్రారంభించిన అరకు కాఫీ. అలాంటివి మనం ప్రపంచంలోనే బ్రాండ్లుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమం ఈరోజు ఒక సుదినం, ఒక మంచి సంకల్పం చేశారు మీరందరూ. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసిన పనికి మీకు కలిసి వస్తుంది. ఇప్పుడుండే బిజినెస్ 2 ఇంతలు పెరుగుతుంది. ఈ అందరి ఆశీస్సులు ఉంటాయి. అందరం కలిసి ఆనందమైన సమాజం. నా ఉద్దేశం ఒకటే, సంపద, ఆరోగ్యం, ఆనందం. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉండాలి. మా దగ్గరే ఉండాలి, పేదవాడి దగ్గర ఉండకూడదు అనుకుంటే అది కరెక్ట్ కాదు. రెండోది, అందరికీ ఆరోగ్యం ఉండాలి. దానికి కూడా నేను ఈ మధ్య ఆరోగ్య సూత్రాలు మాట్లాడుతున్నా, తక్కువ తిండి తినాలని. అది కాకుండా తినే తిండి కూడా న్యూట్రిషియస్ ఫుడ్ తినాలని. మూడోది, ఆనందంగా ఉండాలి. అవసరమైతే దేవుడికో దగ్గరికి, దేవాలయానికో, చర్చికో పోయి, లేకుంటే మసీదుకు పోయి పూజలు చేస్తే దేవుని మీద భారం పడుతుంది, అనవసరమైన ఆలోచనలు పోతాయి, టెన్షన్ పోతుంది. ఈ 3 ఉండి ఈ సమాజం ఆనందంగా ఉంటే చూడాలని నా ఏకైక కోరిక. తప్పకుండా చేస్తా. నేను ఏ పట్టు పట్టుకున్నా అది సాధించే వరకు నిద్రపోకుండా ఉడుం పట్టుబట్టే బాధ్యత నాది. నా సంకల్పం అది. ఎప్పుడు చేస్తున్నా, మళ్ళీ చేస్తా. ఈరోజు మిమ్మల్ని చూశాను.
నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి చాలా సమయం ఉన్నారు మీరు. చాలా మీటింగులు చూశాను నేను. పిల్లలకైతే నేను లాస్ట్లో ఫోటో ఇస్తానంటే మీరు ఫోటో ఇచ్చే వరకు మేము పోమని వెయిట్ చేసే పరిస్థితికి వచ్చారంటే అది వాళ్ళ యొక్క సంకల్పం, వాళ్ళ యొక్క పట్టుదల. ఇదే కానీ మీరు పట్టుదలగా ముందుకు పోతే అనుకున్నన్నీ కూడా సాధిస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అమరావతి రాజధాని కొన్ని ఇబ్బందులు వచ్చాయి, రైతులు ముందుకు వచ్చారు. 29,000 మంది రైతులు 34,500 ఎకరాలు భూమి ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అలాంటిది అమరావతిలో జరిగింది. పోయిన ప్రభుత్వం అన్యాయం చేస్తామంటే పోరాడారు, పోరాడి కాపాడుకున్నారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, ఎవరైతే ఇక్కడుండే అమరావతి రైతాంగం, రైతు కూలీలకి న్యాయం చేసే వరకు నేను వారికి అండగా ఉంటానని మరొకసారి ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా. అవసరమైతే వాళ్ళల్లో కూడా ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా, ఒక ఆంట్రప్రెన్యూర్గా తయారు చేస్తాం. రైతు కూలీలకైతే 5,000 రూపాయలు పింఛన్ ఇచ్చాను. నెలకు 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు కూడా ఆదుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి ముందుకు పోతాం. చివరిగా ఒక మాట, మనం ఈ పనులన్నీ చేస్తున్నామంటే ప్రజల కోసం చేస్తున్నాం. అందుకే ఒకప్పుడు నేను కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడాను, చిన్న ఫ్యామిలీలు ఉండాలని మాట్లాడాను. కొన్ని చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి 2 కంటే ఎక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే ఒక చట్టం తీసుకొచ్చాను. ఇప్పుడు జనాభా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మళ్ళా నేనే మాట్లాడుతున్నాను, ఏదైతే పాపులేషన్ మేనేజ్మెంట్ అని, కనీసం ప్రతి ఒక్కరికి 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలి. 2 కంటే తక్కువ ఉంటే ప్రమాదం. దానివల్ల జనాభా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. రేపు కష్టపడినా ఎవరి కోసం కష్టపడతాం అనే ఆలోచన వచ్చే పరిస్థితి వస్తుంది. మీ ఊర్లో కూడా ప్రతి ఒక్క భార్య భర్తను కోరుతున్నా, మినిమం 2 పిల్లలు ఉండాలి. మీకు 3 ఉంటే ఆనందం, ఇంకా ఎక్కువ ఉంటే 4 ఉంటే కూడా సంతోషం. కానీ మినిమం మాత్రం 2 ఉండాలి. అప్పుడే సమాజం శాశ్వతంగా ముందుకు పోతుంది. అన్ని ఏజ్లకు వయసులకు సంబంధించిన మనుషులు ఉంటారు. దానివల్ల మనం రాబోయే రోజు చాలా దేశాల్లో తప్పు చేసుకున్నారు. సరైన సమయంలో చెప్పకుండా, ప్రయత్నం చేయకుండా జనాభా తగ్గిపోయి అక్కడ ముసలివాళ్ల సంఖ్య పెరిగింది, చిన్న పిల్లల సంఖ్య తగ్గిపోయింది. కొన్ని దేశాలకు మనం మనుషులు పంపించే పరిస్థితికి వచ్చాం అక్కడ సేవలు చేయడానికి. ఇది కూడా ఎక్కడికక్కడ మాట్లాడుకుంటూ ముందు పోదాం. చాలా సంతోషం, ఎక్సలెంట్ మీటింగ్. ఈరోజు మీటింగ్ చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. ఏదైతే మార్గదర్శి బంగారు కుటుంబం ద్వారా ఒక చరిత్రకు శ్రీకారం చుడతామనే ఒక నమ్మకం వచ్చింది, అది ఈ ఊర్లో జరగడం చాలా సంతోషం. దీనికి మార్గదర్శుల్ని, బంగారు కుటుంబాన్ని, గ్రామస్తులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మార్గదర్శుల్ని సన్మానించవలసిగా కోరుతున్నాము. కళ్యాణ్ గారు, ఎండి అండ్ సిఇఓ పై డేటా సొల్యూషన్స్. వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు షాలువా కప్పి అరకు కాఫీ గిఫ్ట్ హ్యాంపర్ని టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా అందిస్తున్నారు. అలాగే డాక్టర్ రాజేష్, చైర్మన్ సుదర్శిని హాస్పిటల్స్, వారికి కూడా సన్మానం, చిరు సత్కారం. అలాగే డాక్టర్ సుబ్బరాయుడు గారు, ఇంప్లాంట్ సర్జన్, ప్రెసిడెంట్ ఐఎంఏ గుంటూరు. అలాగే సూర్యప్రకాష్ రావు గారు, లక్ష్మీ పరమేశ్వరి స్పిన్నింగ్ మిల్స్. తర్వాత నందకిషోర్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ ఐఎంఏ. కె ప్రసాద్ గారు, సాత్విక్ గారు, డైరెక్టర్ శ్రీ మౌలి టెక్స్టైల్స్ లిమిటెడ్.
ముద్దన్న రాఘవయ్య గారు, శ్రీనివాస కాటన్ అండ్ ఆయిల్ మిల్స్. సాత్విక్, డైరెక్టర్, మౌలి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్. రమ్మనండి దయచేసి రమ్మని. అలాగే చివరిగా ముద్దాన రాఘవయ్య గారు, డైరెక్టర్, శ్రీనివాస కాటన్ అండ్ ఆయిల్ మిల్స్. వారికి కూడా చిరు సత్కారం. ధన్యవాదాలు సార్. ఈరోజు ఈ కార్యక్రమంతో మీరు ఇచ్చిన భరోసాతో మేమందరం కూడా ఈ మంచి దినాన, అంబేద్కర్ గారి జయంతి దినాన P4 జీరో పావర్టీ అనే దిశగా మేమందరం కూడా అడుగులు వేస్తాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. He